వైసీపీ నాయకత్వం టికెట్ల కేటాయింపు సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచి 40 కోట్ల రూపాయలు, ఎంపీ అభ్యర్థుల నుంచి 180 కోట్ల రూపాయల మేర డిపాజిట్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తోందంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. పలు పత్రికలు కూడా ఇదే అంశాన్ని ప్రచురించాయి. దాంతోపాటు మరీ ముఖ్యంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి దగ్గర నుంచి ఇలాగే 180 కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేయడంతో పాటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్పై తీవ్ర స్థాయిలో ఎందుకు విమర్శలు చేయడం లేదు అని అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే 180 కోట్ల రూపాయలని తాను చెల్లించలేను పార్టీకి డిపాజిట్ రూపంలో అంటూ మాగుంట శ్రీనివాస్ రెడ్డి చెప్పేశారు. దాంతోనే అతడిని ఎంపీ అభ్యర్థి నుంచి తప్పించేశారు అంటూ పత్రికల్లో కథనాలు వచ్చాయి. అయితే ఎంపీ రఘురామకృష్ణంరాజు మాత్రం అంత మొత్తం డిమాండ్ చేయడం లేదు. ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచి 30 కోట్ల రూపాయలు, ఎంపీ అభ్యర్థుల నుంచి 120 కోట్ల రూపాయల మేర వైసీపీ నాయకత్వం డిమాండ్ చేస్తున్నట్టు తనకు సమాచారం ఉందని ఎంపీ రఘురామకృష్ణంరాజు చెబుతూ ఉన్నారు. ఈ ప్రచారంపై అంటే ఎమ్మెల్యేల నుంచి 40 కోట్లు, ఎంపీల నుంచి 180 కోట్ల రూపాయల మేర డిమాండ్ చేశారు. మాగుంట శ్రీనివాసరెడ్డి దగ్గర అదే జరిగింది, ఆయన ఒప్పుకోలేదు, అందుకు టికెట్ నిరాకరించారు అన్న ప్రచారంపై వైవి సుబ్బారెడ్డి స్పందించారు. ఎక్కడా కూడా తాము డబ్బులు డిమాండ్ చేయడం లేదని ఆయన చెప్తూ ఉన్నారు. ఒక సెగ్మెంట్లో, ఒక లోక్సభ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. పోటీలో ఉన్నప్పుడు ఎంపీ అభ్యర్థులు లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే శాసనసభ అభ్యర్థులకు కూడా ఆర్థికంగా అండగా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి అందులో భాగంగానే పోటీకి ఆర్థిక వనరుల్ని సమకూర్చుకోండి అని మాత్రమే తాము అందరికీ చెబుతున్నామే కానీ ఎక్కడా కూడా ఇంత డిపాజిట్ చేయాలి అంటూ తాము ఎక్కడా చెప్పడం లేదు అంటూ వైవి సుబ్బారెడ్డి స్పందించారు. ఇలా ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచి, ఎంపీ అభ్యర్థుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అన్నది పూర్తిగా అవాస్తవం. కేవలం పోటీలో ఉన్నప్పుడు మనది ఎలాగో జాతీయ పార్టీ కాదు కాబట్టి ఇక్కడే ఆర్థిక వనరుల్ని సమకూర్చుకోవాలి. కాబట్టి అందులో భాగంగానే పోటీ చేసే అభ్యర్థులు ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలని చెప్తున్నామే కానీ ఎక్కడా తాము డిపాజిట్ చేయాల్సిందిగా చెప్పలేదు అని వైవి సుబ్బారెడ్డి చెప్తున్నారు. దాంతోపాటు ప్రస్తుతం కొందరు ఎమ్మెల్యేల మీద మాత్రమే ప్రజా వ్యతిరేకత ఉందే కానీ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదు. సామాజిక సమీకరణాల కోణంలో మరికొన్ని మార్పులు కూడా ఉంటాయని కూడా వైవి సుబ్బారెడ్డి చెప్తూ ఉన్నారు. సో డబ్బులు వసూలు చేస్తున్నారు అన్నదైతే పూర్తిగా అవాస్తవమని వైవి సుబ్బారెడ్డి చెప్తున్నారు.